తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత్ పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ విషయం జగమెరిగిన సత్యం. కాశ్మీర్ పేరు చెప్పి భారత్పై 1947 నుంచి 2025 వరకు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. ఎన్నోసార్లు దొంగ దెబ్బ తీయాలని చూస్తుంది. అంతెందుకు, పెహల్గాం ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులపై దాడి చేసింది. దీన్ని జీర్ణించుకోలేక పాకిస్తాన్ అర్ధరాత్రి సమయంలో భారత్పై డ్రోన్లు, మిసైల్స్తో దాడులకు తెగబడింది. భారత్ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో పాక్ దాడిని తిప్పికొట్టాం. ఈ ఆపరేషన్లో భారత్ డికాయ్ డ్రోన్లను ఉపయోగించి పాక్ సైన్యాన్ని చిత్తుగా ఓడించింది. ఈ యుద్ధంలో కీలకంగా మారిన డికాయ్ డ్రోన్ల పనితీరు ఏంటి? వీటి సామర్థ్యం ఏంటి? శత్రువులను ఎలా కన్ఫ్యూజ్ చేస్తుంది? ఇది భారత సైనిక వ్యూహాత్మక శక్తిని ప్రపంచానికి ఎలా చాటి చెప్పింది అన్న విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశ్మీర్లోని పెహల్గాంలో భారతీయులను మతం అడిగి మరీ కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. దీంతో యావత్ భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపింది. ఈ దారుణ ఘటనపై ప్రపంచ దేశాలు సైతం పాకిస్తాన్పై నిప్పులు చెరిగాయి. ఇక భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేలో దాక్కుని ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ దాడిలో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మొదటి నుంచి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ దీన్ని జీర్ణించుకోలేకపోయింది. రాత్రికి రాత్రే భారత పౌర సైనిక స్థావరాలపై డ్రోన్లు, మిసైల్స్తో దాడి చేసింది. పాక్ చేసిన దొంగ దాడికి భారత సైనికులు గట్టిగానే బుద్ధి చెప్పారు. వ్యూహాత్మక డికాయ్ డ్రోన్లను ఉపయోగించి పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థను, రహస్యాలను బహిర్గతం చేసి క్షిపణులతో ధ్వంసం చేసింది. భారత్ ఉపయోగించిన డికాయ్ డ్రోన్ల పనితీరు విషయానికి వస్తే ఇవి సైనిక రక్షణ వ్యవస్థలో శత్రువుల రాడార్లు, క్షిపణులు, ఇతర సెన్సార్లను తప్పుదారి పట్టించడానికి ఉపయోగించే ఒక రకమైన డ్రోన్లు. ఇవి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్లను రిలీజ్ చేయడం ద్వారా శత్రువు రాడార్ను గందరగోళానికి గురవుతాయి. వీటిలో ఉండే జామర్లు శత్రువు కమ్యూనికేషన్లను, రాడార్ సిగ్నల్లను అడ్డుకోగలవు. శత్రువు క్షిపణులను తమ వైపు ఆకర్షించడానికి ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్లను రిలీజ్ చేస్తాయి. ఇవి నిజమైన డ్రోన్ల మాదిరిగానే కనిపిస్తాయి, కానీ నిజమైన డ్రోన్ల లాగా పనిచేయవు. ఇవి శత్రువుల దృష్టిని తమ వైపు మళ్లించడం ద్వారా నిజమైన డ్రోన్లు రక్షణ దళాలను దాటుకుని వెళ్లడానికి సహాయపడతాయి. రష్యా ఉక్రెయిన్పై తన దాడిలో డికాయ్ డ్రోన్లను ఉపయోగించింది. పాక్ చేస్తున్న యుద్ధ సమయంలో డికాయ్ డ్రోన్లు ఎంతో ఉపయోగపడ్డాయి. భారత వాయుసేన పాకిస్తాన్కి సంబంధించిన HQ-9 గగనతల రక్షణ వ్యవస్థ ఉన్నట్లు గుర్తించింది. ఇది చైనా తయారు చేసిన S-300కి సమానం. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి భారత్ తెలివైన వ్యూహాన్ని పన్నింది. మే 10న భారత్ తన డికాయ్ డ్రోన్లతో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను బహిర్గతం చేయాలని నిర్ణయించుకుంది. అలా డికాయ్ డ్రోన్లను ఉపయోగించింది. ఈ డ్రోన్లు భారత యుద్ధ విమానాలుగా భ్రమపడిన పాకిస్తాన్ తన HQ-9 ఇతర రాడార్ రక్షణ వ్యవస్థలను బహిర్గతం చేసింది. అదే సమయంలో భారత్ పాక్ రక్షణ వ్యవస్థల స్థానాలను గుర్తించి హారోప్ ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసి పాకిస్తాన్ రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే ఈ డికాయ్ డ్రోన్ శత్రువు రాడార్లను ఈజీగా మోసం చేయడానికి రూపొందించబడింది. ఆధునిక డికాయ్ డ్రోన్లు స్వయం ప్రతిపత్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఇవి మానవ జోక్యం లేకుండా శత్రువు రక్షణ వ్యవస్థలను ఎదుర్కోగలవు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో డికాయ్ డ్రోన్లు శత్రువు రక్షణ వ్యవస్థలను మోసం చేయటంలో, ఖరీదైన క్షిపణులను నిర్వీర్యం చేయటంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద దేశాలతో భారత్ అన్ని రంగాల్లో పోటీ కొనసాగిస్తోంది. చంద్రగ్రహంపైకి చంద్రయాన్-3 పంపించి భారత్ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు చూపించాం. ఇక యుద్ధం వస్తే శత్రు సైన్యాన్ని చిత్తు చేసే అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్నాం. భారత్పై ప్రతి క్షణం విషాన్ని చిమ్మే పాకిస్తాన్పై డికాయ్ డ్రోన్ ప్రయోగించిన భారత్ సైనిక వ్యూహంపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.